గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్. చూడండి మనకి టైం చూపిస్తా. శనివారం 5:39. ఇలా శనివారం దుకాణం చాలా ఉంటుంది. ర్యాపిడో నుంచి ఎంత ఉందంటే 190, 0 కమిషన్ కూడా ఉందంట. మన దగ్గర ముచ్చుక మరి ఊబర్ స్టార్ట్, ఊబర్ ర్యాపిడో ఓలా. సరే ఓకే, ఫుడ్ డెలివరీ ఉంది, కొట్టుకుని అంటున్నావు. కొట్టుకున్నాను. ఊబర్లో ఆర్డర్ పడుతుంది. ఓలా స్టార్ట్, ర్యాపిడో కూడా స్టార్ట్ చేద్దాం. ర్యాపిడో కూడా స్టార్ట్. ర్యాపిడోలో మన జోన్లో ఉన్నాం అంటుండ్రు. జోన్ గిని కొట్టి మనకి నిన్న స్లోక్ అయిన కామెంట్ పెట్టిండు, జోను యాక్టివేట్ చేసిన తర్వాత క్లోజ్ అవుతలే అని చెప్పి. ఇదేమో క్లోజ్ చేసుకోవటం చూపిస్తుందని నేను ఆయన క్లోజ్ కాలేదంటే పెట్టిండు. ఓకే, ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీడియో అలా గమనించి ఉండండి. చెప్పిన కదా గిఫ్ట్ ఇస్తా అని చెప్పి నా సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి. అయితే ఇటువంటి మొబైల్ హోల్డర్ లేకపోతే 300 రూపాయలు పెట్రోల్, లేకపోతే ఇంకా వేరే ఐటమ్ వాళ్ళు చూద్దాం. మరి ఇదో ర్యాపిడోలో 10 రూపాయలు ఎక్స్ట్రా అంటే అలాంటి కప్పులకి ఏం మనం వద్దు కానీ. ఓకేనా, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఏముందని చెప్పడానికి, ఎట్లా ఏం చేయాలి ఫ్రీ ఇచ్చేస్తాం మీకు వీడియో చూసినందుకు. చాలా మనకి సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నారు కాబట్టి మీకు అవకాశం బాగుంటుంది. చూస్తుండీ, ఖచ్చితంగా వీడియో చూస్తారు కాబట్టి అదే మొత్తం చూసి అయిపోతుంది. అలా మీకు ఏదో ఒక పాయింట్లో తెలుస్తుంది మీకు ఏందనేది. కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్ని కూడా ఏం చేయాలి కూడా అక్కడే చెప్తాను నేను. ఓకే, పార్టిసిపేట్ చేసేయండి. మొబైల్ హోల్డర్ అన్నా, 300 పెట్రోల్ అన్నా, లేదా ఇంకోటి కూడా బైక్ సర్వీసింగ్ చూపిస్తారు కదా, ఆయిల్ దాన్ని బైక్ ఆయిల్ కోసం అని ఇస్తా. ఈ మూడిట్లో ఏదో మీకు ఏదో అవసరం ఉంటే అది. ఓకేనా, నేను ఇస్తాను అనుకుంటే మీకు అవసరం ఉండాలి కదా, అందుకే మీకు అవసరం ఉంటే నేను ఇస్తాను. 7:15 అయితే అవుతుంది. 7 మనం ఇప్పుడు ఏమంటారు, దమ్మాయి కూడా దగ్గర ఉన్నాను. ఈసీఎల్ మనకు ఒక ఆర్డర్ అయితే పడ్డది ఓలాలో, 121 రూపీస్. కస్టమర్ 97 రూపాయలు అయితే దేవుడబ్బా కస్టమర్ 120 రూపాయలు వేసిండు. ఇలా మనసులో అదే అనుకుంటున్నా 20 రూపాయలు వద్దామని చెప్పి, కానీ అన్ని అంతా రూపాయలు వేసిండు. చూడండి, మన 120 రూపాయలు అయితే అయింది. నెక్స్ట్ ఇంకా ఓలా ఊబర్ అయితే ఏం కాలేదు. ఓలా ర్యాపిడో, ఓలా ర్యాపిడో అయితే ఆన్ చేయలేదు, చేద్దాం అనుకున్నాను. ర్యాపిడో ఆన్ చేద్దాం. 0 రెడీ, 0 8 గట్కేశ్వర దిక్కెత్తి వచ్చినాము. ఊబర్లో పడ్డది 103 రూపాయలు. కాకపోతే లొకేషన్ కాడికి ఇంకో 5 కిలోమీటర్ ఎక్కువ ఉండే, 70 రూపాయలు ఎక్కువ ఇచ్చి వచ్చినాక స్టూడెంట్ నుంచి నాగారం దగ్గర నుంచి గట్కేశ్వర దాకా టోటల్ మనకి ఎంత అయినట్టు. సరే అలా చూస్తున్నాం కానీ ఇది 121, 123, 240 అయింది. 8:30 అవుతుంది. 8 బాగుంటుంది టైం. లొకేషన్ మాత్రం మస్తు ఉంది అబ్బాయి, చెరువు ఉంది, ఏదో కాలేజ్ ఉంది, సూపర్ ఉంది లొకేషన్ అయితే. రాళ్ళు రప్పాలన్నీ ఊరు బయట తీసుకొచ్చి మరి ఏది పడుతుంది దాని నుంచి. టైం రాత్రి 7 అవుతుంది. 7 ఉన్నాం మనం. ఎంత అయిందో చూపిస్తా. ఇగో ఎన్నో గుర్తుపట్టరు, వచ్చిన ఎప్పుడైనా మీరు వచ్చి ఉంటారు చాలా సార్లు. 5 కూర్చున్నా. సంపాదన ఎంత అయిందా అంటే గోల్కొండ 30 కిలోమీటర్లు అంట. పోదామా, యాక్సెప్ట్ చూద్దాం. మాకు యాక్సెప్ట్ అయితే అయింది, చూద్దాం మరి ఏముందో. ఇప్పుడు సంపాదన ఎంత అని చెప్పి చూడదు. ఇలా 500, ఇలా 500. సో అదే కస్టమర్దే క్యాన్సల్. ఏంది ఎందుకట్లా? ఓలాలో 500, ఊబర్లో 500, 1020 అయింది. ఇక పొద్దున వస్తున్నాం ఇంటికి 2 సార్లు వచ్చిన ప్రస్తుతం ఉందా. మరి ఇడికి వెళ్ళి మనము చూసి ఎంత దూరం ఉందో, 16 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ మన ఇల్లు అన్నీ అనుకో, లో టైం అనే కాబట్టి 16 కిలోమీటర్ల దూరం ఉన్నాం. ఇప్పుడు గోల్కొండ ఫస్ట్ ఒకసారి వచ్చింది, క్యాన్సిల్ నేను లేపలేను, మళ్ళీ వచ్చింది అది లేపినా కూడా క్యాన్సిల్. మరి ఎందుకు మరి గిఫ్ట్ కోసం చూడండి, దుందిగల్కి ఎంత దూరం ఉందో ఆ కిలోమీటరు ప్లస్ ఈ వీడియో టైమింగు 2 కూడా వాట్సాప్ నెంబర్కి పంపించండి. 8:42. మనం ఇంతకుముందు చూసాం కదా, దుందిగల్లో ఉండే కదా. దుందిగల్ నుంచి ఆర్డర్ పడ్డది ఊబర్లా. మనకి అడ్రస్ సికింద్రాబాద్ అని చూపిస్తుంది. నర్సాపూర్ రోడ్ నుంచి సికింద్రాబాద్ అని చూపిస్తే నేను సికింద్రాబాద్ ఏమో యాక్సెప్ట్ చేసిన, కానీ షామీర్పేట దగ్గర అయితే పడేసిండు. షామీర్పేట మన 150 అయింది.
150 అయితే కస్టమర్ 200 ఇచ్చిండు. ఇవాళ మనకి టిప్పులు బాగానే వచ్చినాయి. ఈరోజు 50 రూపాయలు ఇచ్చిండు, ఒక అతను 70 రూపాయలు ఇచ్చిండు, ఒక అతను 30 రూపాయలు ఇచ్చిండు, ఒక 20 రూపాయలు ఇచ్చిండు. ఇలా టిప్పులు బాగానే వచ్చినాయి. టోటల్ గా ఇప్పటి వరకు ఎంత ఏమైనా దీంట్లో అది ఊబర్లో వచ్చి 693, టైం వచ్చి 8:43 అవుతుంది. ర్యాపిడోలో అయితే 0, ఆ క్యాన్సిలేషన్ కూడా ఏం పర్లేదు మనకి. ఓలాలో వచ్చేసి 507 రూపాయలు, 507 అంటే ఎంత అయినట్టు 1193 రూపాయలు అయింది. 1193, 8:43 అవుతుంది టైము. మనం ఇప్పుడు సాంపేట ఇంకో 15 కిలోమీటర్లు వాళ్ళ ఇంటికి. ఆ పుల్లపై మనం కూడా అప్డేట్ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.